ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీనిలో భాగంగానే ఏ ఊళ్ళో ఉండాల్సిన పోలింగ్ కేంద్రాలు ఆ ఊళ్ళో ఉండకుండా మార్పు చేసింది. దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలింగ్ కేంద్రాలను మార్చొద్దంటూ ఈసీకి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను అసౌకర్యానికి గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరింది. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి మాజీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్లు ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మూర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అటు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ తీరుపై నల్లగుండువారిపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూతు పక్క గ్రామానికి తరలింపుపై ఆందోళన చేపట్టారు. పోలింగ్ అధికారులను అడ్డుకున్నారు నల్లగుండువారిపల్లి గ్రామస్తులు. పోలింగ్ స్లిప్లు పంచేందుకు గ్రామానికి వెళ్లారు సిబ్బంది. తమ ఊర్లో ఉన్న పోలింగ్ బూత్ వేరే గ్రామానికి తరలించడంపై గ్రామస్తుల నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ తమ గ్రామంలో పెట్టే వరకు స్లిప్పులు పంచొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది వెనుదిరిగారు. ఓట్లు ఉన్న తమ గ్రామంలోనే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నామని నల్లగొండవారిపల్లి వాసులు చెప్తున్నారు. అవసరమైతే ఓటు వేయడం మానేస్తామంటున్నారు ఓటర్లు. కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులను కనీసం పట్టించుకోకుండా కలెక్టర్ వెనుదిరిగారు. కలెక్టర్ మమ్మల్ని కలవలేదు సార్, అసలు వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఇది మాది నల్గొండవారిపల్లి గ్రామం. 2018 నుంచి మేము ఎలక్షన్లో ఇక్కడే ఓటేస్తున్నాం. మాకు బూత్ ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చి జెడ్పీటీసీ ఎన్నికలకు నల్పిడిపల్లి దగ్గరకు వచ్చి ఓటేయమంటున్నారు. మేము ఎందుకు వేసాం? మా ఊర్లో ఓటింగ్ పెడితే మేము ఇక్కడ వేసాం, లేదంటే మేము అక్కడికి వచ్చే ప్రసక్తి ఉండదు. మేము పట్టించుకున్నాం. మాకు వచ్చి ఇప్పుడు చెప్పినారు కలెక్టర్ వచ్చాడని. మేము వచ్చిన తర్వాత అంతలేక కలెక్టర్ వెళ్ళిపోయాడు. మేము ఓట్లు అయితే ఈ నల్గొండవారిపల్లెలోనే వేసాము. నల్లపడిపల్లికి అయితే అసలు పోము. ఇక్కడే ఉండి మా బూత్ లోనే మేమే వేయాలి. మాకు నల్గొండవారిపల్లెలో ఖచ్చితంగా మేము ఇక్కడైతేనే ఓటు వేస్తాము, ఎక్కడికైతే పోము. మేము కానీ ఇక్కడ వచ్చేనే వేసాం సార్. అక్కడైతే మేము భయం పోయి పల్లెకి పోయితే డిఎస్పీ గారు కలెక్టర్తో కలిసి మాట్లాడిస్తామన్నారు. కలెక్టర్ ఆర్డీఓకి చెప్పాము. ఆర్డీఓ వస్తారు, ఆర్డీఓతో మాట్లాడదాం డిఎస్పీ గారు చెప్తున్నారు. ఇంకోవైపు అటు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కలిశారు. పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ గూండాల దాడిపై ఫిర్యాదు చేశారు. 100 మంది వరకు తనపై రాళ్లు కర్రలతో దాడులకు దిగారన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ప్రశాంతంగా ఉన్న పులివెందుల్లో టీడీపీ గూండాలు రక్తపాతం సృష్టించారన్నారు. కూటమి ప్రభుత్వం అహం చూపేందుకు పులివెందుల ఎన్నికలను ఎంచుకున్నారని రమేష్ యాదవ్ అన్నారు. ఒక ఎమ్మెల్సీపై దాడి జరిగినా పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.